నమస్కారం. జానపద అడ్డ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఎవరా గెస్ట్లు అనుకుంటున్నారా? ఒకళ్ళైతే ఆంధ్ర నుంచి, ఇంకొకళ్ళు తెలంగాణ నుంచి. ఇద్దరు జానపదం పాడతారు. ఎవరు అనుకుంటున్నారా? వాడితో మాట్లాడదాం పదండి. నమస్కారం ఆదర్శ గారు. నమస్కారం రమేష్ గారు. నమస్తే అండి. మీ ఇద్దరు జానపదం పాడతారు. ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ మీ ఇద్దరు కలిసి ఒకటి పాడతారా, విడివిడిగా ఒకటి పాడతారా? విడివిడిగా ఒకటి పాడతాం. విడివిడిగా పడతారా? ఎవరు స్టార్ట్ చేస్తారు ఇద్దరిలో? ఫస్ట్ ఆడపిల్లలు ఫస్ట్ కాబట్టి అంతే అంటారా? ఆదర్శ గారు ఒక పాట పాడండి, మంచి పాట. తుమ్మిదాలున్నాయి మీరా, దాని కురులు కుచ్చెరుగుల పైన చామంచాలాడవి మీరా. తుమ్మిదాలున్నాయి మీరా, దాని కురులు కుచ్చెరుగుల పైన చామంచాలాడవి మీరా. ఏటికి పోరా అరెరె ఏటికి పోరా, అబ్బబ్బ ఏటికి పోరా, సాపల్తారా బాయికి పోరా, నీళ్ళు తేరా బండాకేసి తోమర మగడ సర్దికేసి వండర మగర్, చాపల్లాకు చారు నీ కూర, బల్లూరి మొగుడా వయ్యారి మొగుడా బంగారు మొగుడా. ఆహ తుమ్మిదాలున్నాయి మీరా, దాని కురులు కుచ్చెరుగుల పైన చామంచాలాడవి మీరా. చాలా బాగుంది. అంటే ఇప్పటిదాకా నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము తెలంగాణ జానపదం మొత్తం సాగుతా ఉంది. ఫస్ట్ టైం ఆంధ్ర జానపదంలో. ఎంత బాగుందో, చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. అలాగే రమేష్ గారు మీరు ఒక మంచి పాటతో స్టార్ట్ చేసేయండి. ఖచ్చితంగా అండి. మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, సల్లలమ్మిన పల్లెలిదిగో ఈ ఓవన్నె కాడ సరసమాడిన బండలదిగో ఈ సల్లలమ్మిన పల్లెలిదిగో ఈ ఓవన్నె కాడ సరసమాడిన బండలదిగో ఈ మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, సల్లలమ్మిన పల్లెలిదిగో ఈ ఓవన్నె కాడ సరసమాడిన బండలదిగో ఈ సల్లలమ్మిన పల్లెలిదిగో ఈ ఓవన్నె కాడ సరసమాడిన బండలదిగో ఈ దూరభారం నడవలేను ఎదురుగాడ్డ లెక్కలేను, దూరభారం నడవలేను ఎదురుగాడ్డ లెక్కలేను, వాలుగొమ్మల సింత సిగురాయి ఓవన్నె కాడ వండి పెడితే వలపు తీరునాయి, వాలుగొమ్మల సింత సిగురాయి ఓవన్నె కాడ వండి పెడితే వలపు తీరునాయి, వండి పెడితే వలపు తీరునాయి. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, నిజంగా చాలా బాగుంది. నాకు అసలుకి మీరు పాట పాడడానికి ఎవరి ఇన్స్పిరేషన్? పాటలు పాడడానికంటే అమ్మ అన్నమాట. అమ్మ. ఫస్ట్ మమ్మీ ఇంట్లో పాటలు పాడేవాళ్ళ? అంటే ఆల్రెడీ మమ్మీ ఫీల్డ్లో ఉన్నదా లేకపోతే నార్మల్గా పాడేవాళ్ళ? అంటే నార్మల్గానే ఇంటి దగ్గర ఉండి పాడుతుండేది అనమాట జానపదాలు. అప్పుడు నాకు సినిమా పాటలు అంటే వెరైటీగా ఉంటాయి. అమ్మ ఏందమ్మా ఈ పాటలు ఏందని అడిగింది. ఇవి జానపదాలు, ఇవి మన పల్లె నుంచి పుట్టుకొచ్చిన పాటలే జానపదాలు అని చెప్తే ఖచ్చితంగా ఈ పాటలు నేను నేర్చుకోవాలని పాడుతున్నాను. మీకెవరు ఇన్స్పిరేషన్? అంటే ఇంట్లో నాన్న పాడేవాళ్ళు అనమాట. నాన్న ముందు నుంచే జానపదం సైడ్ కొంచెం టచ్ ఉండేది. చిన్నప్పుడు చూసి ఇదేదో కొంచెం బాగుంది అన్నట్టుగా హమ్ చేస్తుండేదాన్ని. తర్వాత ఇంకా నేను కూడా అటే వచ్చేసి మంచిగా స్కూల్లో పాడడము, ఈవెంట్స్కి వెళ్ళడము, ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, కాంపిటీషన్స్కి అట్లా కొంచెం ఇంకా అలవాటు వచ్చింది. ఇంకా మొత్తం బాగా అట్లా స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ సాంగ్ ఏం పాడారండి? ఫస్ట్ సాంగ్ నేను ఒకటి దేవుని గురించి పాడినమాట. అది ఫస్ట్ సాంగ్. హిట్ అయింది ఆ సాంగ్? హిట్ అయింది. ఓ సూపర్. మీరు? నేను మామూలుగా హెచ్ఎం టీవీలో ప్రోగ్రామ్ చేసిన, అక్కడ స్టార్ట్ అయింది హెచ్ఎం టీవీలో. ఓకే. అక్కడి నుంచి ఇప్పుడు వేరే సినిమాల్లో కానీ లేకపోతే ఇక్కడైనా ఆల్బమ్స్ చేసుకుంటున్నారా లేకపోతే సినిమాలో ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే మామూలుగా
బయట కాంపిటీషన్స్కి వెళ్తూ ఉన్నా ఈవెంట్స్కి, అందుకు ఇంకా సినిమా ఫీల్డ్కి స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు అడుగు ఇస్తున్నాను. సూపర్ సూపర్. మీరు ఈ సినిమాలో ఏమైనా ట్రై చేశారా పాటలు పాడడం కానీ? ఇప్పుడు ఏమైనా పాడారా? పాడినా నేను ఒక 3-3 మూవీస్లలో రీసెంట్లీ పాడినా. అవునా? ఓకే. ఏ సాంగ్స్ అవి అంటే చెప్పచ్చా? చెప్పకూడదు, అఫీషియల్ అనమాట. రిలీజ్ అయితే అది కొంచెం గమ్మత్తైన వాయిస్ తోని పాడింది. అవునా? అయితే మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అసలు ఆ సినిమాలు ఏంటి, సినిమా పేర్లు చెప్పొచ్చా? సినిమా పేరు కూడా ఇంకా రిలీజ్ కాలేదు, ఏమి చెప్పకూడదు, అంతే. వెయిటింగ్. మంచి స్టార్ హీరోస్ కే పాడిన అనమాట, ముగ్గురికి కూడా. ఓ, రావడమే స్టార్ హీరోస్ తో. ఫస్ట్ మీరు సాంగ్ ఒక పాట పాడారు కదా, ఆ పాట మా కోసం పాడండి. ఖచ్చితంగా. ఫస్ట్ అప్పుడు మా అమ్మ పాటలు నేర్పించినప్పుడు అమ్మ గురించి ఒక పాట పాడిన, ఆ పాట పాడదు. తాటియ పూరిగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో, నా తల్లి చంద్రమ్మలిగా ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో, తంగేడు పువ్వులిగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో, నా తల్లి చంద్రమ్మలిగా ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో, అమ్మా మీ పాదాలకు వందనాలమ్మా, అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా, అమ్మా నీ పాదాలకు వందనాలమ్మా, అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా, కడుపుల నను గంటివి పాటలు నేర్పిస్తివి, కడుపుల నను గంటివి పాటలు నేర్పిస్తివి, పయనము గటి నేర్పినావే ఓ చంద్రమ్మ, పాటలెన్నో నేర్పినావే నా తల్లివమ్మ, అమ్మా నీ పాదాలకు వందనాలమ్మా, అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా. మీ మమ్మీని ఊహించుకొని పాడారు కదా ఈ పాట. నిజంగా చాలా బాగుంది. మీరు మీ మమ్మీ పాటలు నేర్పించినప్పుడు ఫస్ట్ సాంగ్ అన్నారు కదా ఇది, ఫస్ట్ సాంగ్. దీని తర్వాత ఏం నేర్చుకున్నారు? దీని తర్వాత చాలా అనమాట, చాలా అంటే కొత్తగా అనిపించింది అనమాట. ఒక్కొక్క పాటను ఒక్కొక్క నేర్చుకునేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అది నేను పొందిన అనమాట. ఒక పాట నేర్పిస్తుంటే దాంట్లో ఉండే ఒక అర్థాలు కానీ, అంటే పల్లె గొప్పతనం అదని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకు మీ డాడీ నేర్పించారన్నారు కదా, డాడీ మీద ఏదైనా పాట పాడతారా? నాన్న మీద నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేం భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము, బారసాల చేసి గాబురంగా చూసుకుంటాము, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అంటే లిరిక్స్ రాయడం కానీ పాటలు పాడడం మీ ఓన్ గా ఏం చేస్తారు? లిరిక్స్ పాటలు పాడుతుండే. నిజంగా చాలా బాగా పాడారండి సాంగ్. అయితే మీరు ఇప్పుడు అప్కమింగ్ స్టార్ కాబట్టి, అప్కమింగ్ వస్తున్నారు కాబట్టి, మీకు ఎటువంటి అంటే పలానా హీరోస్ తో పాడాలనుందా, లేకపోతే సినిమాల్లోనా, లేకపోతే జానపదమా, అట్లా ఏమైనా ఉందా? ఇది అది లేదు అన్ని ఏ జోనర్ అయినా పర్లేదు, ఏ జోనర్ అయినా పర్లేదు. బట్ ఖచ్చితంగా అవుతారు మీరు సింగర్, ఎందుకంటే మీకు గొంతు అంత స్వీట్ గా ఉంది. రమేష్ గారు, మీరు ఆల్బమ్స్ సాంగ్స్ చేశారు, అట్లనే చాలా పాటలు పాడారు, మీకు బాగా ఇష్టమైన పాట ఏదండి? నాకు బాగా ఇష్టమైన పాట అంటే ఒక కుంటే జానపదం, ఆ పాట అంటే ఇష్టం అనమాట. అంటే ఊర్లో నాట్లు వేసుకునేటప్పుడు కానీ పెద్దవాళ్ళు వాడుతుంటారు కదా, ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. పాడండి. ఖచ్చితంగా.
మదన సుందారి మదిని సుందారి సందేడు కురులది సందో వండ్లాదో మదన సుందారి మదన సుందారి రాధవయ్యారి దంచ వచ్చిన నుండి మాయన్న కన్నే మదన సుందారి మదన సుందారి మదిని సుందారి సందేడు కురులది సందో వండ్లాదో మదన సుందారి మదన సుందారి రాధవయ్యారి వద్దొద్దు అన్నది మగనాలే మదన సుందారి మదన సుందారి రాధవయ్యారి యతిలో సుందారి యతిలోక సుందారి అది మహాసుందారి. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగుంది కూడా ఈ పాట. అలాగే మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అదే ఏదైతే మీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ అంటే ఒక దేవుని గురించి చెప్పినా కదా, శివుని గురించి పాడిన ఆ పాట పాడినప్పుడు జనాలు కనెక్ట్ అయ్యారు అనమాట. మొత్తం కూడా బాగుంది, వాయిస్ బాగుంది అని అప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయడం, అట్లా చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అప్పటి నుంచి మీరు ఇప్పుడు దాకా ఎన్ని పాటలు పాడి ఉంటారు? దాదాపు 200కి పైగానే ఆల్బమ్స్ చేసిన. అబ్బా, 200 పైగానే ఆల్బమ్స్ చేశారా? సూపర్ సూపర్. అయితే మీ ఫ్యాన్స్ ఘోరంగా ఉంటారు కదా, చాలా మంది ఫ్యాన్స్. మా కోసం మీ ఫస్ట్ సాంగ్ ఖచ్చితంగా. గుంపు సింతల కాడ వైరామా గుండాల కాడ వైరామా గుండాల కాడ వైరామా గుంపు సింతల కాడ వైరామా గుండాల కాడ వైరామా గుండాల కాడ వైరామా జడల శంకరలేరా వైరామా జగమురితిలేరా వైరామా జగమురితిలేరా వైరామా పల్లెంలో పలిహారం వైరామా పెట్టి ఉన్నాయి వైరామం పెట్టి ఉన్నాయి వైరామ ప్రేమతో దీనయ్యా వైరామ జడలో శంకరుడా వైరామ జడలో శంకరుడా వైరామ జడల శంకరలేరా వైరామం జగమురితిలేరా వైరామ జగమురితిలేరా వైరామ మెచ్చుకొని గంగాను వైరామ తెచ్చుకున్నావు వైరామ దాసుకున్నావు వైరామ అలిగిన పార్వతికి వైరామ అర్ధ భాగం అయ్యావు వైరామ అర్ధనారీశ్వరుడైనావు వైరామ జడల శంకరలేరా వైరామ జగమురితిలేరా వైరామ జగమురితిలేరా వైరామ. మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీ ఆల్బమ్స్ లో మీరు కనిపిస్తారా? ఎందుకంటే ఓ రేంజ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు ఇందా నుంచి, మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు అసలు. మీ కళ్ళు మీరు చక్కగా అసలుకి చాలా బాగుంది అది చూడడానికి. నేను అందుకే అడుగుతున్నాను, మీరు కనిపిస్తారా లేదా అని. మీరే యాక్ట్ చేస్తారా? నేనే యాక్టింగ్ చేస్తా. అది అందుకు అంత మంచి ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. అలాగే ఆదర్శ గారు, మీకు బాగా మూవీస్ లో ఇష్టమైన సాంగ్ ఏంటి? మూవీస్ లో నేను మంగ్లీ సాంగ్స్ ఎక్కువ వింటాను. మంగ్లీ, మోహన ఎక్కువ. మా కోసం ఒక పాట పాడండి, మంగ్లీ గారి నుంచి కానీ మోహన్ గారు పాడండి. హే పట్టు చీరని గట్టుకున్నా గట్టుకున్నులో గట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డానం జుట్టుకున్నులో జుట్టుకున్నా దిష్టి సుక్కని దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యిని చేతికిస్తానురో అడుగుని అడుగులేస్తానురో నీ మెచ్చి నన్నే మెచ్చేవాడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండికి వచ్చేత్తవా గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపిత్తవా చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండికి వచ్చేత్తవా చిక్కు 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 బుక్కని అందాల దునియానే చూపిత్తవా చిక్కు 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 బుక్కని. నిజంగా మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. సేమ్ అక్కడ విన్నట్టే ఇక్కడ కూడా అనిపిస్తుంది, మీరే పాడినట్టుంది. చాలా బాగుంది. మీరు ఇంకా అంటే మీకు జానపదంలో కాకుండా సినిమా పాటల్లో మీకు ఏమైనా బాగా ఇష్టమైన సాంగ్ ఉందా? మూవీస్ లో కానీ లేకపోతే జానపదం కాకుండా స్పెషల్ కాకుండా
ఎవరైనా సింగర్? మామూలు అన్ని వింటాను, అట్లేం లేదు. ప్రాక్టీస్ చేయడం కూడా అన్ని ప్రాక్టీస్ చేస్తాను. అన్ని ప్రాక్టీస్. మా కోసం ఒక మూవీ సాంగ్ పాడండి. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది, నీకు నువ్వే గుండెలోని అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాని, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలి, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. చాలా 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 బాగుంది. ఖచ్చితంగా ఇది ఎవరైనా చూస్తే మీకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. జానపదం అడ్డా కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్. ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. చందు చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని అవు ఎంత బాగుందో. స్టైల్ సికందర్ మోడల్. తమ్ముడు ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మేమ్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అంటే ఈ ప్రోగ్రాంలో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓర బాబా ఎరక్కో తీయగొట్టదు కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగా ఉంటుంది. అదో ఫీలింగ్ రా బాయ్. పోనీ కనబడుతుందా మరి? అవును, మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మేమ్స్ అడ్డా. ఇది ఎక్కడ పనరా నాన్న అమ్మానిస్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో. వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. జానపదం అడ్డా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే రమేష్ గారు,
రీసెంట్గా మీ సాంగ్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. అవునండి. ఆ సాంగ్ ఒక్కసారి పాడేయండి, నేను కూడా ఇప్పుడు డాన్స్ చేయాలి. ఆ సాంగ్ మీరు పాడండి. ఖచ్చితంగా. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో, సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయినవే, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయినవే, కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందునో, కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందునో, మీ వాళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయినవే, మీ వాళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయినవే, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు. వావ్, మీ వాయిస్ ఏంటి అంత స్వీట్గా ఉంది, మంచిగా చాలా బాగుంది, అసలు చాలా స్వీట్గా అనిపిస్తుంది. ఈ పాట పాడిన తర్వాత రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఇంకా రెస్పాన్స్ అంటే భూతం రమేష్ అనే పర్సన్ ఈ పాట ద్వారా బయటకు వచ్చింది అనమాట. ఎక్కడ చూసినా కూడా నా పాట ఉండడం, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నన్ను గుర్తుపట్టడం, మీరు ఆ పాట వాడేది కదా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతే కదా, కోరుకునేది ఖచ్చితంగా కళాకారుడిగా అదే. మనం ఏదైనా ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పాటలు పాడడము, యాక్టింగ్ చేయడము ఏది ఉంటే ఫస్ట్ మనం రికగ్నైజ్ అవ్వాలి, గుర్తుపట్టాలి. అవునవును. మీకు ఈ పాట బ్రేక్ వచ్చిందా, లేకపోతే ఇంతకు ముందు వేరే సాంగ్స్ వల్ల కూడా బ్రేక్? పాడినప్పుడు అంటే భూతం రమేష్ అనే పర్సన్ ఒక జానపద పాటలే పాడతాడు అని నాకు ఈ పాట ఎన్నడైతే రిలీజ్ అయిందో ఇంకా నేను జనాలకి వెళ్ళిపోయినట్టు మొత్తం వెళ్ళిపోయినా. ఎక్కడికైనా నన్ను పిలవడం, ఇంటర్వ్యూస్ కానీ చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ చేసిన. అయితే ఫుల్ బిజీ అయిపోయారు ఇప్పుడు? ఫుల్ బిజీ అయిపోయినా. ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత ఇంకేమైనా సాంగ్స్ చేస్తున్నారా? చాలా సాంగ్స్ చేస్తున్నారా? అయితే అప్కమింగ్ ఏవో 3 సాంగ్స్ ఉన్నాయన్నారు, 2-3 స్టార్స్ లో. తర్వాత ఇంకా బిజీ అయిపోవాలి మీరు. అలాగే మీరు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఏజ్ ఎంత? నేను చిన్నప్పుడు అంటే ఒక 4th క్లాస్ కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాటలు పాడేదన్నమాట. అట్లా పాటలు చాలా చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడేదన్నమాట. ఇట్లా స్కూల్ ప్రోగ్రామ్స్ అప్పుడు కానీ అటు ఇటు వెళ్ళినప్పుడు కూడా పాడుతుండేది నేను. అమ్మ పాటలు పాడుతుండేది, నేను ఇక్కడ స్కూల్లోకి వచ్చి పాడేది. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా భూతం రమేష్ వస్తాడు పాడుతాడు అట్లా అనేది ఒక మంచి నేమ్ ఉండేది. నేను పాడినంటే ప్రైజ్ నాకే వచ్చేది ఫస్ట్ నుంచి కూడా. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కాంపిటీషన్స్ లో మీరు ఉండేవాళ్ళు? నేను ఉండేవాడిని, ఫస్ట్ ప్రైజ్ కూడా నాకే వచ్చేది. ఖచ్చితంగా కప్పు కొట్టుకెళ్ళాలనే అంతే ఉండేది. అట్లా ఆ తర్వాత ఇప్పుడు మీ ఫ్యామిలీ అంటే ఏదైతే మమ్మీ విష్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారో, వెళ్తా అన్నప్పుడు ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యారా మమ్మీ వాళ్ళు కానీ? అంటే ఫస్ట్ లో నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నాకు ఇట్లా ఆఫర్ వచ్చింది, ఇట్లా ఒక ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ చాలా ఆనందపడ్డారు అనమాట. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ఎంతో మంది కళాకారులు వస్తుంటారు అనమాట. ఇక్కడ ఉండాలంటే మనకి ఏదైనా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి, లేకపోతే మనకు అంతో ఇంతో తెలిసి అవగాహన ఉండాలి. కానీ నాకు ఏది లేకుండా నేను వచ్చి ఒక పాట ద్వారా నేను సక్సెస్ అయ్యి జనాలు అందరికీ పరిచయం అయ్యి భూతం రమేష్ అనే పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ లాగా ఉన్నదంటే పాట అని చెప్పుకోవచ్చు. అంతే, దాంట్లో మీ కృషి, మీ అమ్మగారి ఆశీర్వాదాలు అంతే అన్ని కలిసి. మమ్మీకి ఇష్టమైన సాంగ్ ఒకటి పాడండి. మా అమ్మకి ఇష్టమైన పాట పాడతాం. రింగ్ రింగు వెంట్రుకలో నీ రూపం సక్కానోని, రింగ్ రింగు వెంట్రుకలో నీ రూపం సక్కానోని, ఆఫీసులో నేనుంటా ఆదుకోవే గంగు, ఆఫీసులో నేనుంటా, ఆఫీసులో నేనుంటా ఆదుకోవే గంగు, ఆఫీసులో నేనుంటా, ఆడనవోకే గంగు
ఈడనబోకే గంగు, ఆడనబోకే గంగు, ఈడనబోకే గంగు, దొంగల జేలు కాడ దొరను నేనే గంగు, దొంగల జేలు కాడ. బలబల మెట్టెల దానా బొంగురం నడుము దానా, బలబల మెట్టెల దానా బొంగురం నడుము దానా, నింబొల సీరల మీద నిందలు వాడెన జానా, నింబొల సీరల మీద. ఆడనబోకే గంగు, ఈడనబోకే గంగు, ఆడనబోకే గంగు, ఈడనబోకే గంగు, దొంగల జేలు కాడ దొరను నేనే గంగు, దొంగల జేలు కాడ, దొంగల జేలు కాడ దొరను నేనే గంగు, దొంగల జేలు కాడ. ఈ పాట చాలా బాగుంది. అయితే ఈ సాంగ్ మీరు పాడారా? మీ ఆల్బమ్ లో ఉందా? ఇప్పుడు దాకా ఆల్బమ్ లో మీరు చాలా ఆల్బమ్స్ చేశారు, 200 అంటున్నారు. దాంట్లో నీకు బాగా ఇష్టమైన పాట ఏది? బాగా ఇష్టమైన పాట అంటే నేను చెప్పాను కానీ చెల్లి, నేను ఒక పాట నీ మీద పాడతా. నేను మరి ఇంటర్వ్యూ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసి నా మీద నేను పాడతా, చెల్లె కూడా పాడుతుందో పాడదో నాకు తెలియదు. కానీ ఇంటర్వ్యూ మీద మీరు నన్ను మంచి పాటలు అడుగుతున్నారు కాబట్టి నువ్వు ఒంటరికి వచ్చినావు కదా, నేను కొన్ని అందుకనే పాట రూపంలో నేను ఒక జవాబు చెప్తా, పాట రూపంలో నువ్వు చెప్పాలి అంతే. ఓకే ఓకే. నా పేరు తెలుసా? తెలీదా? వెన్నెల కదా, సరే పాడతా. అక్క నీ గురించి కూడా ఒక పాట పాడతా చూడు. మరి లాస్ట్ ఫైనల్ గా నేను దేని గురించి పాడినా మీరు చెప్పాలి. అన్ని నన్ను అడుగుతున్నారు కదా, ఓకేనా? అక్క కబావెక్కడా, నీ దిద్దు ముద్దుల జోడెక్కడా, అక్క కబావెక్కడా, నీ ముద్దు దిద్దుల జోడెక్కడా, లాలి ముద్దుల తమ్ముడా, నీ బావ రాకసనాలయరా, లాలి ముద్దుల తమ్ముడా, నీ బావ రాకసనాలయరా, అక్క కబావెక్కడా, నీ ముద్దు దిద్దుల జోడెక్కడా, అక్క కబావెక్కడా, నీ ముద్దు దిద్దుల జోడెక్కడా, లాలి ముద్దుల తమ్ముడా, నా బావ రాకసనాలయరా, లాలి ముద్దుల తమ్ముడా, నీ బావ రాకసనాలయరా, వీరాది వీరుడమ్మా, నా బావ వీర కుమారుడమ్మా, వీరాది వీరుడమ్మా, నా బావ వీర కుమారుడమ్మా, నవనీత సోరుడమ్మా, నా బావ నందగోపాలుడమ్మా, నవనీత సోరుడమ్మా, నా బావ నందగోపాలుడమ్మా, అక్కక్క బావెక్కడా, నీ ముద్దు దిద్దుల జోడెక్కడా, అక్కక్క బావెక్కడా, నీ ముద్దు దిద్దుల జోడెక్కడా, అక్క బావెక్కడా. అక్కడే ఎక్కడో, అక్కడెక్కడెక్కడో, అంతేనా? అంతే, అక్కడే ఎక్కడో ఎక్కడెక్కడో. నిజంగా థ్యాంక్స్ తమ్ముడు ఈ పాట పాడినందుకు. మీరే చెప్పాలంటే నువ్వు ఏం పాట పాడతావా అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే, అక్క బావెక్కడా అంటే ఏం చెప్తా, ఎక్కడెక్కడా అంటే చెప్పలేము అట్లా, అంతే. కానీ నిజంగా నీ పాట బాగుంది. ఇప్పుడు రాసావా, ఇంతకు ముందు ఉందా అది? అంటే మిమ్మల్ని చూసినాక నా పాట వచ్చింది అన్నమాట. వామ్మా, నిజంగా నేను చాలా బ్లెస్డ్. నాకు మామూలు నచ్చలేదు, ఎస్పెషల్లీ ఇది. ఈ క్లిప్ తీసుకున్నా నేను దాచుకుంటాను నా దగ్గర, మా వారికి చూపించుకుంటా ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ. ఓకే, నీకు నిజంగా ఈ పాటతో నేను ఫిదా అయిపోయాను, నాకు అదే గుర్తొస్తుంది ఇంకా మాట్లాడేటప్పుడు కూడా. రమేష్ నీకు నెక్స్ట్ ఫీల్డ్ లో ఇప్పుడు చూస్తున్నావు, చాలా పాటలు పాడుతున్నావు, సినిమాల్లో కూడా ఎంటర్ అయ్యావు రీసెంట్ గా. నీ ఏంటి అంటే సింగర్ గా ఒక టాప్ రేంజ్ లో వెళ్ళిపోవాలి, ఇంకా జానపదం ఇవి అన్ని పాడేయాలనేనా? అవునకంటే ప్రతి ఒక్క సింగర్కి అనేది ఆశ ఉంటుంది. ఒక సింగర్ అంటే నార్మల్గా పాటలు పాడంగానే సరిపోదు, కానీ పాటలు పాడి నాకంటూ ఒక నేమ్ వచ్చి ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నేను ఒక ఈ స్టేజ్కి రావడానికి నేను ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేసిన. ఎంతో మంది జానపద కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నేను ఒక స్టేజ్ ఇవ్వాలని అనుకుంటున్నా. అది ఖచ్చితంగా నీ లాంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పుషప్ నువ్వు ఇవ్వాలి, చేయండి ఇచ్చారు అంతే. నిజంగా మంచి థాట్ తెలుసా, ఎందుకంటే చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు రావడానికి. నాట్ అట్ ఆల్ ఈజీ. పాటలు పాడడం ఒక కష్టం, పైగా ఆ పాటలు పాడిన దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. దానికి నువ్వు వాళ్ళకి చేయూతనిస్తాను చూడు, అది బాగా నచ్చింది. అలాగే ఆదర్శ, నువ్వు ఇప్పుడిప్పుడే వస్తున్నావు, నువ్వు మా కోసం ఒక మంచి జానపదం సాంగ్ పాడు. మా సైడ్ అప్పట్లో జానపద బ్రహ్మ మునయ్య గారు అని చాలా ఫేమస్, ఆయన రాసిన పాట పాడతాను. నాకు మా గురువు గారు గీతామాధురి గారు నేర్పించారు, ఎల్లారెల గీతామాధురి. అది మీకు
జమ్మల మడుగు జొన్న కంకి మద్ది కేరా సద్దా కంకి జమ్మల మడుగు జొన్న కంకి మద్ది కేరా సద్దా కంకి రుద్రాచ వనాములోన రుద్రాచ వనాములోన రుద్రాచ వనాములోన రుద్ది రుద్ది తినేటప్పుడు కమ్మగా బలె కమ్మగా చల్ కమ్మగా ఉంటదిరా ఓ పిల్లడా రుచిగా ఉంటదిరా అరెరెరె పోతానంటావురా ఓ పిల్లడా పోనీ చేనురా జమ్మల మడుగు జొన్న కంకి మద్ది కేరా సద్దా కంకి జమ్మల మడుగు జొన్న కంకి మద్ది కేరా సద్దా కంకి రుద్రాచ వనాములోన రుద్రాచ వనాములోన రుద్రాచ వనాములోన రుద్ది రుద్ది తినేటప్పుడు కమ్మగా బలె కమ్మగా చల్ కమ్మగా ఉంటదిరా ఓ పిల్లడా రుచిగా ఉంటదిరా అడెడెడే పోతానంటావురా ఓ పిల్లడా పోనీ చేనురా. వావ్, ఇది నేర్చుకున్నావా? అంటే ఇది నేర్చుకున్నాను. మీ గురువు గారు నేర్పించిన సాంగ్ అంటే ఈ పాట మా సైడ్ మునయ్య గారు అనేసి ఆయన అప్పట్లో రేడియో స్టేషన్స్ లో అందుకు మంచిగా ఆయన పాటలు వచ్చేవి అనమాట. ఆయన రాసిన పాట అనమాట. నిజంగా చాలా బాగుంది, నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఈ పాట నేను వినలేదు కానీ నిజంగా ఫస్ట్ టైం వినడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అలాగే రమేష్, నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి, ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా? అంటే రీసెంట్లీ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ, చేస్తున్నా అనమాట. ఇప్పుడు చేస్తున్నాం, కొంచెం బిజీగానే ఉన్నాను కొంచెం. ఆ బిజీ టైంలో మాకు కాస్త టైం ఇచ్చావు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా, నాకు ఒక మంచి తమ్ముడు దొరికాడు ఈ ప్రోగ్రామ్ వల్ల, అంతే. రమేష్, నెక్స్ట్ చాలా పండుగలు వస్తున్నాయి, వరుసగా పండుగలు ఉన్నాయి. నువ్వు ఎలాగో నన్ను అక్క అంటున్నావు, నేను తమ్ముడు అంటున్నాను. రాఖీ పౌర్ణమి అన్న చెల్లెలు మీద కానీ అక్క తమ్ముడు మీద కానీ ఒక పాట పాడు మాకోసం. ఖచ్చితంగా. 12 బీగాల పరుపు బండ మీద నువ్వేలేరు అన్నారే మా వదినేలు, నువ్వేలేరు అన్నారే మా వదినేలు. 12 బీగాల పరుపు బండ మీద నువ్వు లేరమన్నారే మా వదినేలు, నువ్వు లేరమన్నారే మా వదినేలు. బాయి లేని కాడ బండ లేని కాడ బట్టాలు తకమన్నారే మా వదినేలు, బట్టాలు తకమన్నారే మా వదినేలు. బాయి లేని కాడ బండ లేని కాడ బట్టాలు తికినన్నయ్య మరి నీ తోడు, బట్టాలు తికినన్నయ్య మరి నీ తోడు. రాఖీల పున్నమి వాకిట్లకొచ్చే పోవద్దా అని అన్నారే మా వదినేలు, పోవద్దా అని అన్నారే మా వదినేలు. రాఖీల పూని నింగట్టకుండా ఎట్లా ఉందు నన్నయ్య మరి నీ తోడు, ఎట్లా ఉందు నన్నయ్య మరి నీ తోడు. కన్నుల ప్రేమ పుట్టింటి బంధం పోవద్దా అని అన్నారే మా వదినేలు, పోవద్దా అని అన్నారే మా వదినేలు, పోవద్దా అని అన్నారే మా వదినేలు, పోవద్దా అని అన్నారే మా వదినేలు. నైస్ నైస్ నైస్, చాలా బాగుంది. రమేష్, నువ్వు ఇప్పుడు దాకా 200 సాంగ్స్ పాడావు, దీనికోసం చాలా కష్టపడి ఉండాలి కదా, నాట్ అట్ ఆల్ ఈజీ. అవును, 1-2 కష్టం, అట్లా 200 పాటు. నీ స్ట్రగుల్స్ ఏంటి, ఎట్లా వచ్చావు అసలుకి? అంటే అక్క చెప్పాలంటే స్ట్రగుల్స్ అనేది మనం సక్సెస్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాలి ఖచ్చితంగా. మనం ఎదుగుతున్న కొద్ది కూడా ఎట్లా ఉంటుంది అంటే ఆఫర్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మనకి రావాలి అన్నప్పుడు రావు. అట్లా కొన్ని చూసుకుంది ఏంటంటే కొన్ని నాకు మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి అనమాట. ఒక పాట ద్వారా నేను ఫేమ్ అయినప్పుడు కరోనా అప్పుడు కూడా కొన్ని సీరియల్స్ నుంచి కాల్ చేయడం, పెద్ద పెద్ద వాటి నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. కానీ నేను వెళ్ళలేకపోయిన పరిస్థితి అనమాట అప్పుడు. కానీ వెళ్ళకుండా ఎట్లున్నా భగవంతుడు దయ లేకపోతే నా టాలెంట్ అని చెప్పుకోవాలన్నా ఇప్పుడు కూడా మీ ముందులో ఉన్నా అంటే ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇంకా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసుకుంటేనే మనకు సక్సెస్. నీకు ఇప్పుడు ఈ 200 సాంగ్స్ లో మొన్న రీసెంట్ హిట్ కాకుండా ఇంతకు ముందు ఏమైనా హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. దాంట్లోంచి ఒక పాట కావాలి మాకు ఇప్పుడు. ఖచ్చితంగా. సల్లలమ్మ గొల్లబామ కేతమ్మ సల్లలు ఓయమ్మ, కేతమ్మ సల్లలు ఓయమ్మ, కేతమ్మ సల్లలు మా ఇంట్లే మల్లయ్య సద్ది వడ్డైరో మల్లయ్య, సద్ది వడ్డైరో మల్లయ్య.
మందకాడికి పోయినానే కేతమ్మ మందని మలిపినానే కేతమ్మ మందకాడికి పోయినానే కేతమ్మ మందను మలిపినానే కేతమ్మ మాటలు జాలయ్యా మల్లయ్య మాయలు ఆపయ్యో మల్లయ్య మాయలు ఆపయ్యో మల్లయ్య మాటలు జాలయ్యా మల్లయ్య మాయలు ఆపయ్యా మల్లయ్య మాయలు ఆపయ్యా మల్లయ్య మాటలు ఆపయ్యా. ఈ పాట బాగుంది. ఇప్పుడు ఈ 200 సాంగ్స్ లో ఇది వన్ ఆఫ్ ద సాంగ్. వన్ ఆఫ్ ద సాంగ్. అలాగే ఆదర్శ, నువ్వు ఇప్పుడిప్పుడే వస్తున్నావు, ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా అవుతున్నాయా? అంటే ఎవరైనా ఛాన్స్ ఇస్తున్నారా? ఏదైనా ఛాన్స్లు ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా అవకాశాలు ఏమైనా వచ్చినాయి ఇప్పుడు దాకా? అంటే అవకాశాలు వస్తున్నాయి అక్క, కాకపోతే రాయలసీమ కదా, కొంచెం ఇటు కంటే అటు తక్కువే ఉంటుంది ఎంకరేజ్మెంట్. కానీ కాకపోతే అమ్మాయిగా బయటికి వెళ్ళి స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయడం చాలా వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. కాకపోతే నాలాగా ఇంకా ఎవరు అమ్మాయిలు ఇలా అక్కడే ఆగిపోకూడదు, దాటి రావాలి, ఎవరి వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి స్ట్రగుల్ అయినా కానీ అది ఈజీగానే ప్రొఫెషన్ మీద ఇష్టంగానే వెళ్ళి హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నాం. నిజంగా గ్రేట్. ఎందుకంటే నువ్వు అన్నది ఒక మంచి మాట, అమ్మాయిలు ఖచ్చితంగా బయటకు రావాలి. చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి, కొంతమంది రారు, ఫ్యామిలీ స్ట్రగుల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మంచి మాట. అలాగే నువ్వు ఈ ఫీల్డ్లోకి వస్తా అన్నప్పుడు నీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా? పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అక్క, కాకపోతే అమ్మాయిని కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు చెప్తారు. మంచిగా వెళ్ళిన చోట అయితే మంచిగా పర్ఫామ్ చేసి ప్రైజ్ గెలుచుకోవడం కానీ ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మరి బయట స్టేజెస్ లో పాటలు పాడాను అక్క. ఓకే, ఎన్ని పాడుండొచ్చు బయట? అంటే సినిమా పాటలైనా ఏమైనా సరే బయట స్టేజెస్ లో? అంటే ఇంకా ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది కదా, ఆన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక రకంగా వెళ్ళిపోతుంది. జానపదాలు కానీ సినిమాలు సాంగ్స్ కానీ ఏవైనా సరే. మా కోసం ఇప్పుడు ఒక దుమ్ము రేపే జానపదం పాట పాడాలి. దుమ్ము రేపే జానపదం. ఓకే అక్క. కటక్ కట్టకు బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య కటక్ కట్టకు బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ సద్ది తిన్నా కాడ సుద్దులెళ్ళిన కాడ బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య. బాగుంది. మూవీ సాంగ్ కదా? లేదు, జానపదమే. జానపదమేనా? అంటే ఇది ఇంతవరకు మూవీలో లేదా? ఇక్కడ లేదు, జానపదం పాట ఎక్కడో విన్నట్టు నిజంగా మూవీలో దాని అన్నట్టు తెలుసా? చాలా బాగుంది. ఆదర్శ ఇప్పుడు దాకా చాలా ట్రయల్స్ చేసావు కదా, ఆడిషన్స్ కి వెళ్ళావా? వెళ్ళానక్క, ఇండియన్ ఐడల్ వెళ్ళాను. ఇండియన్ ఐడల్కి వెళ్ళావు? ఇండియన్ ఐడల్కి ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్స్కి వెళ్ళావు. అక్కడ పాడిన పాట ఏంటి? అంటే సినిమా సాంగ్ పాడానక్క. సినిమా సాంగ్. ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడు. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ నల్లారెగడి నేలలోన ఎర్ర జొన్న సేలలోన నల్లారెగడి నేలలోన ఎర్ర జొన్న సేలలోన నీ పెనిమిటి కాలినాడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మా. ఈ సాంగ్ పాడిన తర్వాత వెళ్ళావా, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళావా, లేకపోతే అక్కడ వరకు చాలా మంది వచ్చారు, తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామన్నా తర్వాత. ఇప్పుడు నువ్వు దాదాపు ఎన్ని ఆడిషన్స్ కి వస్తున్నారు? వెళ్ళానక్క, అంటే నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత అవి కాకపోయినా అదొక ఎక్స్పీరియన్స్ అనుకోని. కరెక్ట్, ఎక్కడైనా ఒకసారి ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయిపోయినట్టు కాదు, అది మనకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇంకొక దానికి అచీవ్ చేయడానికి అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే రమేష్, నువ్వు నీ ఆల్బమ్స్ లో నీకు బాగా ఫేవరెట్ అయిన సాంగ్ ఏంటి? బాగా ఫేవరెట్ అయిన రీసెంట్ హిట్ కాకుండా
రీసెంట్ హిట్ కాకుండా అంటే ఆడపిల్లల గురించి ఒక సాంగ్ పాడిన కాదంటే ఇష్టం అనమాట బాగా. మాకు ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే నవ్వంగానే నాటకమాయే ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే నవ్వంగానే నాటకమాయే కన్న పేగు బంధమురన్నా కానారాని దుఃఖాలాయే కానారాని దుఃఖాలాయే తెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయే తెగిపోయిన దారాలాయే అమ్ముకున్నాయ సేతులు రన్నా అపగింతల పాలైపాయే అపగింతల పాలైపాయే ఆడపిల్లలు బరువటరన్నా అంగడిలో సరుకటరన్నా అంగడిలో సరుకటరన్నా ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే నవ్వంగానే నాటకమాయే అమ్మ ప్రేమలన్నీ దలసి అత్తింట్లో నాడుగే వేస్తే అత్తింట్లో నాడుగే వేస్తే నాన్న ప్రేమలన్నీ దలసి కానా కష్టమెల్లా తీస్తే కానా కష్టమెల్లా తీస్తే అన్నలప్పుల పాలైపాయే ఊరి స్తంభము కొరిగిపాయే ఊరి స్తంభము కొరిగిపాయే ఊరి స్తంభము కొరిగిపాయే. నిజంగా ఈ పాటలో ఎంత మీనింగ్ ఉంది. ఆడపిల్లలు పడే కష్టాలు, పెళ్లి చేసినాక ఏమవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏమవుతారు. నిజంగా గ్రేట్. లిరిక్స్ ఎవరు రాశారు ఇది? లిరిక్స్ ఇవి అమ్మ చెప్తుంటుంటే అంటే ఒక ఆడపిల్ల సిచ్యువేషన్ గురించి చెప్తుంటే నేనే రాసిన. ఇప్పుడు 200 సాంగ్ కి లిరిక్స్ నువ్వే అంటే రాసావు? కొన్ని సేకరణ పాటలు, కొన్ని నేను రాసిన పాటలు. కొన్ని నువ్వు రాసినావు. నువ్వు రాసిన పాటలో ఇదొక సాంగ్. ఇదొక సాంగ్. నిజంగా దీని లైన్స్ అద్భుతంగా ఉన్నాయి. అమ్మ చెప్పింది అని చెప్పి అన్ని ఏం జరుగుతుందో సమాజంలో ఒక ఆడపిల్లకి నిజంగా ఈ పాటలో క్లియర్ గా ఉంది. చాలా బాగా పాడావు. దానికి నీ గొంతు కూడా ఒక ప్లస్ నిజంగా తెలుసా. థ్యాంక్ యూ అక్క. అలాగే నువ్వు రాసిన సాంగ్స్ లో మంచి మస్తు జోష్ఫుల్ సాంగ్స్ ఉన్నాయా? జోష్ఫుల్ అంటే ఉన్నాయా? బాబా మరదల మీద రాసావా? ఉంది. అయితే పాట నా కోసం. బామాయ ఊరి దానావే చెల్లందరాని ఊరి పేరేమే బామాయ ఊరి దానావే బామాయ ఊరి దానావే బామాయ ఊరి దానావే చెల్లందరాని పేరు ఊరేమే బామాయ ఊరి దానావే బామాయ ఊరి దానావే చెంచుగూడెవరో చెన్నపట్నంరో చెంచుగూడెవరో చెన్నపట్నంరో చెంచుగూడెవరో చెన్నపట్నంరో ఆవలావతల అర్లగూడెవరో ఆవలావతల అర్లగూడెవరో బామాయ ఊరి దానావే బామాయ ఊరి దానావే బామాయ ఊరి దానావే చల్లందరాని పూరు పేరేమేం బామాయ ఊరి దానావే బామాయ ఊరి దానావే. చాలా బాగుంది. ఇది బావ మరదలకు సంబంధించి కదా. అలాగే రమేష్, ఇప్పుడు రోల్స్ రివర్స్ చేద్దాం. రివర్స్ చేసే ముందు మాత్రం మనం బ్రేక్ తీసుకుందాం. జానపదం అడ్డా కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలికిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్. ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. చందు, చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని అవు ఎంత బాగుందో.
సికందర్ మోడల్ తమ్ముడు ఇది నీ అదోస్ కాదు నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మేమ్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అంటే ఈ ప్రోగ్రాంలో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓరే బాబా ఎరక్కో తీయకుంటది కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగా ఉంటుంది. అదో ఫీలింగ్ రా బాయ్. పోనీ కనబడుతుందా మరి? అవును, మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మేమ్స్ అడ్డా. ఇది ఎక్కడ పనరా నాన్న అమ్మానిస్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. జానపదం అడ్డా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం రోల్ రివర్స్ అనుకున్నాం కదా, ఏంటా రోల్ రివర్స్ అనుకుంటున్నారా? చెప్పనా? చెప్పండి అక్క. నువ్వు ఆంధ్ర పాడాలి, నువ్వు తెలంగాణ పాడాలి. ఓకే అక్క. పాడతారా? ప్రాబ్లం లేదుగా. సరే, ఫస్ట్ నీ చేతే పాడిస్తా, ఎందుకంటే ఇందాక తవి చేత ఫస్ట్ పాడించాం కాబట్టి ఫస్ట్ నీ చేతే. ఆంధ్ర జానపదం ఒకటి. అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి బంగారు రాజా, ఏమి తేవద్దులేరా, ఏమి తేవద్దులేరా. అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి బంగారు రాజా, ఏమి తేవద్దులేరా, ఏమి తేవద్దులేరా. చేతికి పొంచి తేరా చౌలా కమాలు తేరా, చేతికి పొంచి తేరా చౌలా కమాలు తేరా. వచ్చేటప్పుడు మాట హోయ్, వచ్చేటప్పుడు మాట నీతో నేను ఉంటారా. అంతా హోయ్, అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి బంగారు రాజా, ఏమి తేవద్దులేరా, ఏమి తేవద్దులేరా, ఏమి తేవద్దులేరా, ఏమి తేవద్దులేరా. ఏం తేవద్దని చెప్తాం మనం కూడా. నిజంగా బాగుంది రమేష్. మంచి ఆంధ్ర సాంగ్ భలే పాడావి, ఆంధ్ర జానపదం. అంటే రెండు నువ్వు చాలా టాలెంట్. ఇప్పుడు పాడుతుంటా అనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పల్సర్ బైక్ కానీ అట్లాంటి పాటలు అంటే నేర్చుకోవాలంటే తెలంగాణ కాకుండా ఆంధ్ర సైడ్ పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. వాటి లిరిక్స్ కానీ కొత్తగా అనిపిస్తుంటాయి అనమాట. ఇప్పుడు మామూలుగా తెలంగాణ పాటలు అంటే తెలంగాణలో ఉన్న గొప్పతనం, తెలంగాణ పదాలకు అది వేరే, ఆంధ్ర సాహిత్యం, ఆంధ్ర పదాలు అది డిఫరెంట్గా ఉంటాయి. అంతే, రెండు గొప్పవే, ఏది తక్కువ కాదు, రెండు గొప్పవే. అలాగే నువ్వు ఆంధ్ర పాడేయాలి ఆదర్శ. సరే, తెలంగాణ పాడేయాలి. ఆంధ్ర అమ్మాయి కాబట్టి తెలంగాణ పాడాలి. లబ్బలాగులోడు దుబ్బతురోడు సక్కని బుల్లోడి నా మోహన లాలి, సక్కని బుల్లోడి నా మోహన లాలి. లబ్బలాగులోడు దుబ్బతురోడు సక్కని బుల్లోడి నా మోహన లాలి, సక్కని బుల్లోడి నా మోహన లాలి. కట్ట మీదున్నోడు కట్ట మీదున్నోడు కట్ట మీదున్నోడు కట్ట మీదుండంగా కట్ట కిందన్నోడు సింగలిచ్చిండే రాయరాజో. అబ్బబ్బబ్బ రాయరాజో, రబ్బలాగులోడు ముద్దుగున్నాడే రాయరాజో, దుబ్బతురోడు సక్కగున్నాడే రాయరాజో. లబ్బలాగులోడు ముద్దుగున్నాడే రాయరాజో, దుబ్బతురోడు సక్కగున్నాడే. లబ్బలాగులోడు దుబ్బతురోడు సక్కని బుల్లోడి నా మోహన లాలి, సక్కని బుల్లోడి నా మోహన లాలి. చాలా బాగా పాడాను నువ్వు కూడా తెలంగాణ. ఎట్లా నేర్చుకున్నావు అసలుకి? అంటే జనరల్గా కష్టం, ఆంధ్ర స్లాంగ్కి తెలంగాణకి డిఫరెన్స్ ఉంటుంది కదా. తెలంగాణ ఎట్లా పాట ఎట్లా పాడగలిగాను? ప్రాక్టీస్ అయినా? రెండు ఈజీగానే అనిపిస్తాయి. రెండు ఈజీగానే అనిపిస్తాయా? యాస ఏదైనా పాట మ్యూజిక్ బట్టి నేర్చేసుకుంటాను అంతే. సూపర్. ఈ సాంగ్ ఎప్పుడు నేర్చుకున్నావు?
వినంగా వినంగా ఇక అంతే. వచ్చేసింది. అన్ని పాటలు వినంగా అట్లా ఆ, చాలా బాగుంది ఆదర్శ నిజంగా. ఎందుకంటే ఇద్దరు రోల్ రివర్స్ చేస్తున్నా, ఆంధ్ర తను అద్భుతంగా పాడాడు, తెలంగాణ నువ్వు అద్భుతంగా పాడా. కానీ ఇప్పుడు మీ ఇద్దరి చేత నేను ఏంటంటే ఒక మంచి ఫుల్ పడతామా. జోష్ఫుల్ సాంగ్ పాడించుకోవాలనుకున్నా. నువ్వు ఇందాక అన్నాగా పల్సర్ బండి, ఓకే వెళ్ళిపోదాం పద పల్సర్ బండి మీద. నువ్వేం పాడతావు? కలిసి పాడతాం. కలిసే పాడతారా? సరే మీకు పాడండి. ఓకే. సూపర్, పాడండి ఇద్దరు, అందరూ వెళ్ళిపోదాం పల్సర్ బండి మీద. ఓకే. సింపిరి చుట్టుదాని సెవలెన కర సుట్టదాని సేది లగ్గి పెట్టదాని ఉంగరాల పెట్టుదాని. సింపిరి చుట్టుదాని సెవలెన కర సుట్టదాని సేది లగ్గి పెట్టదాని ఉంగరాల పెట్టదాని. నీనటంటి టంటాడదాని కాదు బావో, పలసరు బైకు మీద రాను బావా. నీనటంటి టంటాడదాని కాదు బావో, పలసరు బైకు మీద రాను బావా. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కన్ను ఎర్ర చేసినావు రో. నేనటంటి టంటాడదాని కాను బావో, నీలాంటోనికి సనువివ్వను బావా. నేనటంటి టంటాడదాని కాను బావో, నీలాంటోనికి సనువివ్వను బావా. మామూలుగా కాదు, ఇది ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. చాలా మంచి సాంగ్, ఇద్దరు కలిసి ఓ దుమ్ము రేపారు ఈ సాంగ్ ని. చాలా బాగుంది. జానపదం అడ్డా కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చ నా కొడుకుల గడ్డ మిలికిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్. ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. చందు, చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని ఎంత బాగుందో. స్టైల్ సికందర్ మోడల్. తమ్ముడు ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మెయిన్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అంటే ఈ ప్రోగ్రామ్ లో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓరే బాబా ఎరక్కో తీయకుంటది కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగా ఉంటుంది. అదో ఫీలింగ్ రా బాయ్. పోనీ కనబడుతుందా మరి? అవును, మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మెయిన్స్ అడ్డా. ఇది ఎక్కడి పనరా నాన్న అమ్మానిస్ లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో
వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. జానపదం అడ్డా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీ ఇద్దరు ఇన్ని సాంగ్స్ పాడుతున్నారు కదా, నువ్వైతే ఆల్బమ్స్ చేసావు, తనైతే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ వెళ్తుంది, ముందుకెళ్తుంది. మీ ఇద్దరు పాట అంటున్నారు కదా, పాట గురించి ఒక పాట పాడండి. ఓకే అక్క, ఖచ్చితంగా పాట నువ్వు కూడా ఆదర్శ పాట గురించి ఒక పాట పాడాలి. ఖచ్చితంగా అక్క. ఫస్ట్ నేను పాడతా. పాట గురించి అంటే నేను లీడ్ చేసిన స్ట్రగుల్స్ గురించి కూడా నేను ఒక పాట రాసుకున్నా. ఓకే, ఆ పాటని మా స్ట్రగుల్స్ ని నా పాట రూపంలో వినిపిస్తా. షూర్. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెబుతున్నా నా కదా, చెబుతున్నా నా కదా. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెబుతున్నా నా కదా, చెబుతున్నా నా కదా. జానపదం ప్రాణమాయే, పల్లె పదం ఊపిరాయే, నా జీవితమేమవునో, నా బ్రతికేమవునో. నమ్ముకొని అమ్మ ఉండే, ఎదురు చూస్తూ నాన్న ఉండే, నా కథేమవునో, పాటను నమ్ముకుంటినో. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పాట రాసుకున్నా ఓ చోట, చెబుతున్నా నా కదా, చెబుతున్నా నా కదా. కోటయ్య చంద్రమ్మ కోరుకున్న కొడుకుని, కోటయ్య చంద్రమ్మ కోరుకున్న కొడుకుని, కోట్ల ఆస్తులు లేవక్క, కోట్ల ఆస్తిని నేనక్క, కోట్ల ఆస్తులు లేవక్క, కోట్ల ఆస్తిని నేనక్క, కోట్ల ఆస్తులు లేవక్క, కోట్ల ఆస్తిని నేనక్క. నిజంగా చాలా బాగుంది. నువ్వు పడ్డ స్ట్రగుల్స్ అన్ని ఒక పాట రూపంలో రాయడం కూడా గ్రేటే. ఇది ఎప్పుడు రాసావు? అంటే నువ్వు సక్సెస్ అయ్యాక రాసావా, స్ట్రగుల్ అవుతున్నప్పుడే రాసావా? సక్సెస్ అనేది నేను ఇంకా పూర్తిగా కూడా కాలేదక్క. అంటే సక్సెస్ అనేది నాకు ఒక పేరు, ఒక మంచి ఇంకా చాలా ఉంది నేను చేసేది. చేస్తావు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అక్క. అట్లా చూసుకున్నప్పుడు ఆ స్ట్రగుల్స్ అనమాట, అసలు నేను ఎట్లా వచ్చినా, ఏం సంగతి, నేను ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా, అది నాకు ఒకసారి అనిపించింది అనమాట. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అనిపిస్తుంది, అసలు నా లైఫ్ ఏంది అట్లా అనుకున్నప్పుడు ఇట్లాంటి పాటలు పుట్టుకొస్తాయి. నిజంగా నీ పాట పుట్టుకు రావడం, నువ్వు దాన్ని రాయడం, దాన్ని పాడడం అమేజింగ్. చాలా బాగుంది వాయిస్ రమేష్ నీదైతే మాత్రం. ఆదర్శ నువ్వు కూడా రాసావు నీ స్ట్రగుల్స్ గురించి? రాయడం అయితే ఏం లేదక్క, పాడడం వరకే. ఓకే. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారలు నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారలు నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా ఉందినా, పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా.
అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. చాలా అద్భుతంగా పాడావు నిజంగా ఆదర్శ. థ్యాంక్ యూ. ఇది ఎవరు రాశారు ఈ పాట? ఇది రాంబాబు అన్న పాడాడక్క రాసి. నిజంగా దాంట్లో ఎంత మీనింగ్ ఉందంటే నువ్వు పాడితే కూడా అంతే అద్భుతంగా ఉంది. మీరు చాలా బాగా పాడారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ నాన్ స్టాప్. శీలం సాయి కటా కింద గాజుల సపుడురో, శీలం సాయి కటా కింద గాజుల సపుడురో, గాజుల సపుడు గాదు కొడక గజల సపుడురో, అర్రే గాజుల కపుడు గాదు కొడక గజల సపుడురో, ఏయ్ శీలం సాయి కటా కింద గాజుల సపుడురో, శీలం సాయి కటా కింద గాజుల సపుడురో, గాజుల సపుడు గాదు కొడక గజల సపుడురో, అర్రే గాజుల సపుడు గాదు కొడక గజల సపుడురో. నా ఈదోరో నా సిన్ని దోరో రాజన్న, నా ఈదోరో నా సిన్ని దోరో రాజన్న, సిలకల మోకం సిన్నవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, నా ఈదోరో నా సిన్ని దోరో రాజన్న, నా ఈదోరో నా సిన్ని దోరో రాజన్న, సిలకల మోకం సిన్నవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి, ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కొత్తనోయి రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కొత్తనోయి రాజిరెడ్డి, ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి, ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కొత్తనోయి రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కొత్తనోయి రాజిరెడ్డి. జిలేలమ్మ జిట్టోన పైన పోయే పిట్ట, జిలేలమ్మ జిట్టోన పైన పోయే పిట్ట, జిలేలమ్మ జిట్ట జిల్జిలేలమ్మ జిట్ట జిల్జిలేలమ్మ జిట్ట నా పైన పోయే పిట్ట, జిలేలమ్మ జిట్ట నా పైన పోయే పిట్ట. వన్నెలాడి జోరు జొన్నగొయ్య బొదమస్తవ పిల్ల, వన్నెలాడి జోరు జొన్నబొయ్య బొదమస్తవ పిల్ల, నీ మునుగొస్తా నా మునుగొస్తా నీ కళ్ళు చూసి నీ కన్ను కొడతా, నీ మునుగొస్తా నా మునుగొస్తా నీ కళ్ళు చూసి నీ కన్ను కొడతా. వన్నెలాడి వరి జొన్నగొయ్య బొదం పిల్ల, వన్నెలాడి వరి జొన్నగొయ్య బొదం పిల్ల. గుట్ట గుట్ట తిరిగేటోడా, భీమసారి గుట్టెక్కి గురిగొట్టేటోడా, నీ గుట్ట శైలా నాకు తెలుసు, భీమసారి వల్ల కాదు మళ్ళీ పోరా, కట్ల కట్ల కడువ తీసుగా భీమసారి పెద్ద బాయికి నీళ్ళ కోతే, వాళ్ళు కన్నుళ్ళు వాని మీద, భీమసారి జోడు చేతులు కడువ మీద. అమ్మో వీడెవడో గాని రూపాయి ఇస్తానన్నడే, రూపాయి ఇస్తానన్నడే, దారి కడ్డు వస్తానన్నడే. అమ్మో ఈడెవడ గాని రూపాయి ఇస్తానన్నడే, రూపాయి ఇచ్చినాక దారి కడ్డు వస్తాడే. అమ్మో ఈడెవడ గాని రూపాయి ఇస్తానన్నడే, అయ్యో ఈడెవడ గాని రూపాయి ఇస్తానన్నడే. అమ్మో ఈడెవడ గాని రూపాయి ఇస్తానన్నడే, రూపాయి ఇచ్చినాక దారి కడ్డు వస్తాడే. అమ్మో ఈడెవడ గాని రూపాయి ఇస్తానన్నడే, అయ్యో ఈడెవడ గాని రుక్కం ఇస్తానన్నడే. అమ్మో ఈడెవడ గాని రూపాయి ఇస్తానన్నడే, రూపాయి ఇచ్చినాక దారి కడ్డు వస్తాడే. అమ్మో ఈడెవడ గాని సీరలు ఇస్తానన్నడే, అయ్యో ఈడెవడ గాని రైకలు ఇస్తానన్నడే. రావి సెట్టెక్కాడు రాగాలు తీశాడు, రావి సెట్టెక్కాడు రాగాలు తీశాడు, రోగమన్న అబ్బ రోగమన్న ఈడు రోగమన్న వచ్చి సావడేమే నీ రాగాల మీద మన్ను పోయ్యా, రోగమన్న వచ్చి సావడేమే నీ రాగాల మీద మన్ను పోయ్యా. రావి సెట్టెక్కాడు రాగాలు తీశాడు, రావి సెట్టెక్కాలు రాగాలు తీశాడు, రోగమన్న అబ్బ రోగమన్న ఈడు రోగమన్న వచ్చి సావడేమే నీ రాగాల మీద మన్ను పోయ్యా, రోగమన్న వచ్చి సావడేమే నీ రాగాల మీద మన్ను పోయ్యా. రాళ్ళ నెక్లేసు రాళ్ళ నెక్లేసు రాళ్ళ నెక్లేసు పెట్టేటి దాననురా, రాళ్ళ నెక్లేసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినావురో, మందులోడా 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 ఓరి మాయలోడా, మామరారా మోము చిన్నవాడా, మందులోడా ఓరి మాయలోడా, మామరారా మోము చిన్నవాడా. మాట మాటకే మాటి మాటికే మాట మాటకి మందులో ఆడంటావా, మాట మాటకి మందులో ఆడంటావా, మందులోడన్న సంగతి ముందెరగాదమ్మో, నాచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ, నాచారమ్మో నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ. ఆదగ జనకరి దగ జనకరి తకిడి 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 తా.
నిజంగా చాలా బాగుంది. ఓ రేంజ్ దుమ్ము దులిపేశారు. మీ ఇద్దరు మాత్రం చాలా పాడారు. అసలు లాస్ట్ మాషప్ సాంగ్స్ అయితే తీశారు. నేను ఇలాగే నువ్వు ఇంకా మంచి మంచి ఆల్బమ్స్ చేసి ఫుల్ సినిమాల్లో మొత్తం ఫేమస్ అవ్వాలి, అలాగే నీ ట్రయల్స్ అన్ని సక్సెస్ అవ్వాలి, త్వరలో నీ పేరు కూడా మారుమోగిపోవాలని నిజంగా నేను అలాగే జానపద ఆట కార్యక్రమం తరపు నుంచి అలాగే అమ్మా న్యూస్ తరపు నుంచి మీ ఇద్దరికి బెస్ట్ విషెస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి జానపదం అడ్డా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో బ్యూటిఫుల్ గెస్ట్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.